హాయ్ ఎవ్రీవన్. అందరూ పేరెంట్స్ కూడా మండేతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, అన్నీ ఫ్రీ అయిపోయి ఉంటారు కదా. బట్ మా ఇంట్లో మాత్రం 1+1 ఆఫర్ నడుస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడాను. ఎందుకంటే మా అబ్బాయికి కూడా అందరిలాగానే మండేతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. బట్ మా అమ్మాయికి మండేతోనే స్టార్ట్ అవుతాయండి ఎగ్జామ్స్. మా ఇంట్లో ఒక విషయం చెప్పేదండి మీకు. నార్మల్గా అయితే మా ఇంట్లో విషయాలు ఏవి పెద్దగా అయితే షేర్ చేసుకోను నేను ఈ సోషల్ మీడియాలో. బట్ మొన్న ఒకసారి మా వారు అన్నారు, నువ్వు అస్సలు పాపతో కూర్చోవట్లేదు, నువ్వు పాపతో అలా పక్కనే ఏమి చేయకుండా తనతో పాటు కూర్చుంటే తను చదువుతుంది, లేకుంటే అస్సలు చదవట్లేదు అని అన్నారు. ఓకే, బాగానే ఉంది. మరి నేను తనతో పాటు ఎగ్జామ్స్ అప్పుడు అలా కూర్చుంటే ఎలా అండి? ఎగ్జామ్స్ టైంలో గంట 2 గంటలు చదివితే సరిపోదు కదండి, హాఫ్ డే కన్నా ఎక్కువే చదవాలి కదా. ఆ హాఫ్ డే నేను తనతో పాటు కూర్చుంటే వంట ఎక్కడవుతుంది, ఇంట్లో పనులు ఎక్కడవుతాయండి? నేను చేస్తేనే కానీ ఇంట్లో పనులు అయ్యేదే లేదు. నేను వంట చేస్తేనే కానీ ఒక్కొక్కరికి పొట్ట నిండేదే లేదు. మరి ఎట్లా అనేస్తారండి? ఏంటో అంటే అలాంటి చిన్న చిన్న మాటలు అంటే చాలండి, చాలా బాధ అనిపిస్తుంది. ఆలోచించకుండా మాట్లాడేస్తారు సమ్టైమ్స్ మా ఆయన. కొన్నిసార్లు అంటారు, నువ్వు యూట్యూబ్ మాయలో పడి చదువు పట్టించుకోవట్లేదు పిల్లలది అంటారు. నేనేం యూట్యూబ్ రన్ చేస్తున్నానండి? నాకు తిప్పు కొడితే 8000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో 2 డేస్కి ఒకటో 2 షార్ట్స్ పెడతాను, 4-5 డేస్కి ఒక వీడియో పెడతాను. అది కూడా ఇంట్లోనిదే పెడతా ఉంటాను. బయట ఎక్కడికో వెళ్ళి తీసిన వీడియోస్ ఉండవు, షార్ట్స్ ఉండవు కదా. అయినా సరే అలా చెప్పేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు అనిపిస్తుంది యూట్యూబ్ కాస్త డిలీట్ చేసేసినా బాగున్నాను అని. మళ్ళీ అనిపిస్తుంది సర్లే ఆయన ఏదో అన్నారని డిలీట్ చేస్తారనుకోండి, రేపు మంచిగా 2 మాటలు మాట్లాడితే చాలు, అనవసరంగా డిలీట్ చేస్తాను ఏంట్రా బాబోయ్ అని అనిపిస్తుంది. నాకు తెలిసి నేనే కాదులేండి, చాలా లేడీస్ ఇది ఫేస్ చేస్తారండి. మనం ఏంటంటే మాట్లాడే ముందు ఒకటి ఆలోచిస్తామండి, అంటే ఎదుటివాడు బాధపడతారేమో అని. ఏంటోనండి, మా వారైతే కోపం వస్తే చాలు ఏదో ఒకటి అనేస్తారు. చాలా మంచి వాళ్ళు, బట్ కోపం కంట్రోల్ చేసుకోలేరు అంతే. మీ ఇంట్లో కూడా ఇంతేనా?